బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఇవాళ సుజనా చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నుంచున్నారండి. ఇక్కడ మరి ఆయన్ని మేము గెలిపించాలని చెప్పేసి అమరావతి రైతుల సపోర్ట్ ఎప్పుడు ఆయనకు ఉంటుంది. మాకు సుజనా చౌదరి గారు అమరావతికి ఎంతో చేశారు. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, మేము కోర్టులో సుప్రీంకోర్టుకి వేసినప్పుడు కానీ, ఇక్కడ హైకోర్టులో మేము వేసినప్పుడు కూడా లాయర్లను ఢిల్లీ నుంచి పంపించడం కానీ మాకు అమరావతికి ఎంతో హెల్ప్ చేశారండి సుజనా చౌదరి గారు. వాళ్ళ అమరావతి నిలబడుతుంది అంటే దానికి కారణం సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు అందులో. కాబట్టి వాళ్ళ సుజనా చౌదరి గారికి మేము ఈ క్యాంపెయిన్ చేయాలని వచ్చాము. మరి ఇక్కడ ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా మంచి మెజార్టీతో గెలవాలని అమరావతి రైతులు అందరం వచ్చామండి. ఇవాళ అమరావతి అంతా అడిగంటిపోయి నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు. ఇవాళ మేము కనీసం మాకు రాజధాని కూడా లేకుండా భూములు ఇచ్చి వాళ్ళ రోడ్డును పడి మేము హలో లక్ష్మణ అంటే 5 ఏళ్ళ నుంచి కూర్చున్నా కూడా ఈ రోజు కూడా ప్రజెంట్ ఇవాళకు కూడా వచ్చి ఏంటమ్మా అన్నాళ్ళు లేరు. ఇంకా నేను ఇక్కడ ఉంచను, అమరావతిని విశాఖపట్నం తీసుకెళ్తా అని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షంలో పోయినసారి ఉండి మేము ఇక్కడే చేస్తామని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మేము చేయమంటాడు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి ఏదైతే చదువుతున్నాడో ఈసారి అధికారం వచ్చాక కంపల్సరీ చేయడు. అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మరి నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. వాళ్ళతో పాటు మేము కూడా నాశనం అయిపోయాం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఎక్కడ అంటే ఇవాళ కౌళ్ళు లేక మరి అప్పులు పాలయ్యాలో లక్ష్మణ అంటే ఎదురు చూస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి మేము ముందుండి క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే వాళ్ళు సుజనా చౌదరి గారి క్యాంపెయిన్ చేసి ఇవాళ ఈ కూటమిలో భాగంగా సుజనా చౌదరి గారిని గెలిపించాలని చెప్పేసి మా రైతులు అందరం వచ్చామండి. తప్పకుండా ఈ విజయం సాధించాలని మంచి మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటున్నామండి.